గుడ్ బ్యాడ్ అగ్లీ. అజిత్ కుమార్ తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కొత్త సినిమా ఇది నుంచి టీజర్ వచ్చింది నిన్న. గుడ్ బ్యాడ్ అగ్లీ అనేసి సంక్రాంతికి రిలీజ్ అన్నారు సినిమా, బట్ పోస్ట్ పోన్ ఇప్పుడు వచ్చింది. ఈ సినిమాకు ప్రొడ్యూసర్లు మన తెలుగు వాళ్ళు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీశారు ఈ సినిమాను. ఇక ఈ టీజర్కి మొదటి 24 గంటలు ఎంతమంది చూశారు అదొక రికార్డ్స్ ఉంటాయి కదా యూట్యూబ్లో. ఫస్ట్ మొదటి 24 గంటల్లో చూస్తే 31 మిలియన్ వ్యూస్ వచ్చాయి ఈ సినిమాకు. ఓకే, 1 మిలియన్ అంటే 10 లక్షలు, 31 మిలియన్ అంటే 3,10,00,000 మంది చూశారు. ఇది ఒక ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ ఇది. తమిళ టీజర్ల పరంగా ఇంతవరకు ఏ టీజర్కి ఇన్ని వ్యూస్ రాలేదు. ఇది ఒక రికార్డ్ అయితే. ఇక లైక్స్ పరంగా పర్లేదు, లైక్స్ పరంగా ఒక 8 లక్షల లైక్లు అయితే వచ్చాయి. అవి ఓకే, రికార్డింగ్ కాదు కానీ బట్ డీసెంట్ లైక్స్. నేను కూడా చూశాను, తెలుగులో చూశాను, తెలుగు టీజరు. అంటే ఇంకా అజిత్ కుమార్ అంటే నాకు పెద్దగా నచ్చవు. రీసెంట్గా విడాముయార్చి తెలుగులో పట్టుదల వచ్చింది, అంటే అలా కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. బట్ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ పెద్దగా నేను ఎక్కువ చూడలేదు కూడా. అజిత్ కాడికి నాకు విజయ్ సినిమాలే ఓకే అనిపిస్తాయి. అజిత్ది సరే పక్కన పెట్టేస్తే టీజర్ అయితే బాగుంది. అజిత్ కుమార్ని బాగా కమర్షియల్గా ప్రజెంట్ చేశారనిపించింది. సో ఖచ్చితంగా ఈ సినిమా రికార్డులు పెడుతుంది తమిళనాడులో కలెక్షన్స్ పరంగా అన్ని రకాలుగా. అందుకే టీజరే దానికి ఉదాహరణ. సో టీజర్ బాగానే ఉంది. ఇక మీరు కూడా చూసింటే ఓకే, చూడకపోయింటే ఒకసారి చూసేయండి, యూట్యూబ్లో ఉంది. అజిత్ కుమార్ కొత్త తమిళ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. మొదటి 24 గంటల్లో టీజర్ని 3 కోట్ల మంది చూశారు, 8 లక్షల మంది లైక్ చేశారు. ఓకే, బాయ్.